ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు జనవరి 22, 23 ఈ డేట్స్లోనే గ్రహం స్టెయిన్ అనే ఆస్ట్రేలియన్ మిషనరీని ఒడిశాలో ఈ మతోన్మాదులు ఆయనతో పాటు ఉన్న 2 కుమారుల్ని, చిన్న పిల్లల్ని కూడా మానవత్వం లేకుండా, ఏం లేకుండా అతి భయంకరంగా పెట్రోల్ పోసి తగలబెట్టి కాల్చేసి చంపేశారు. సో భారతదేశంలో మత వివక్ష ఉంది, మత హక్కులు, మత హింసలు, మత రాజకీయాలు అన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎన్నేళ్ల క్రితము మిషనరీస్గా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దేవుని కోసం హతసాక్షులు అయిపోయారు. కానీ మనం ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే యేసయ్యని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం. మనం ఇంకా దేవుని కోసము ఫలాలు ఫలించలేని వాళ్ళంగా వాళ్ళు వచ్చి ప్రాణత్యాగం చేస్తున్నారు. మనం ప్రాణత్యాగం చేయాల్సినంత అవసరం లేదు. కానీ ప్రార్థన భారంతో అట్లీస్ట్ మన పిల్లల్ని, నెక్స్ట్ తరాన్నైనా ప్రభు కోసం సంపాదించడానికి ముందుకొస్తే వాళ్ళకి ఇచ్చిన తలాంతులు, వాళ్ళకి ఇచ్చిన దేవుడిచ్చిన సమయము, తలాంతులు, వాళ్ళ దగ్గర ఉన్న ధనము దేవుని రాజ్య స్థాపన కోసము ఖర్చు పెడితే పిల్లలు రేపటి సంఘాలుగా, రేపటి పాస్టర్లుగా, రేపటి సువార్థికులుగా, ప్రవక్తలుగా, టీచర్స్గా, బోధకులుగా, కలెక్టర్స్, లాయర్స్, డాక్టర్స్, అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రాణిస్తారు. దేవుని భయంతో ఉంటారు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు. జీవించాలంటే ఒకటే మనం చెప్పాల్సింది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం. ఇప్పుడున్న క్రైస్తవత్వం మనం చూసుకుంటే బడా సేట్లు అనేవాళ్ళు ఇప్పుడు బడా పాస్టర్లు ఉన్నారు. ఐపీఎల్ ఎలా అయితే వేలంపాట్లో కొనుక్కొని బిజినెస్ లాగా అది చేశారో, ఎడిక్ట్ అయిపోయారో యవనస్తులు దానికి, అట్లాగే క్రైస్తవులది ఐపీఎల్ అని ఒక పెద్ద ఆయన పెట్టాడు. ఒక ఆయన, మీకు తెలుసు ఆయన ఎవరో. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక్కొక్కరిని కేటగరైజ్ చేసి చూడండి. ఆయన పెట్టిన క్రికెట్ లీగ్లో పెట్టిన వాళ్ళందరినీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. వాళ్ళందరూ ధనవంతులే, పైసాకి పనికిరారు, ఎవరికి ఉపయోగపడరు. సువార్తకైతే ఇంకంతే. వాళ్ళ లెవెల్ స్టాండర్డ్, వాళ్ళ దగ్గర చర్చిలకి వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళలాగా ఆలోచించాలి. పేదవాళ్ళు ఎవరు వెళ్ళకూడదు, వెళ్ళలేరు కూడా. ఇలాంటి దౌర్భాగ్యంలో మనం క్రైస్తవత్వాన్ని చూస్తున్నాము, మన విశ్వాసంలో మనం జారిపోతున్నాము. ఇలాంటి రోజులైనా ఈ జనవరి 22 ఇవాళ, రేపు 23వ తారీఖున తెల్లవారుజామున, అంటే 22 అర్ధరాత్రి ఎర్లీ మార్నింగ్ 3:34 ఆ టయానికి ఆయన ఒక మీటింగ్ ముగించుకొని గ్రహం స్టెయిన్ గారు వాళ్ళిద్దరు కొడుకులు వస్తుండగా వాళ్ళందరూ మాఫ్ చేశారనమాట. ఆపేసి ఒక గుంపు ఆయన్ని అటాక్ చేసి ఆయన ఇద్దరు కొడుకుల్ని కత్తులతో, గొడ్డలతో నరికి పెట్రోల్ పోసి బయటికి తప్పించుకోకుండా వాళ్ళని భయంకరంగా ఆ జీప్లోనే ఉంచి కాల్చి బూడిద చేసి చంపారు. తర్వాత వాళ్ళ వైఫ్ గ్లాడీస్ ఆవిడ ఏమనిందంటే, ఎవరైతే ఆ బజరంగ్ దళ్ వాడు ఉన్నాడో, వాడు చంపాడో, వాడిని క్షమించింది. వారితో పాటు ఆ గ్రూప్ అందరిని అరెస్ట్ చేశారు, కానీ క్షమించింది ఆమె. వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం, ఆ కుష్టి రోగుల కోసం అక్కడ వాళ్ళ జీవితాలని, వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పరిచయం చేస్తుంటే, ఇప్పుడున్న వాళ్ళు కారులో దిక్కుండా, కారులో ఏసీలకు అలవాటు అయిపోయి వాళ్ళ మొహాలు చూడాలి, అసలు సినిమా యాక్టర్లు బంద్ చేయరు. అంత ఫేషియల్స్ లేకపోతే సూట్లు లేకపోతే వాళ్ళు పరిచయం చేయరు. అంటే అలా చేసే వాళ్ళందరూ చెడ్డోళ్ళని నేను అనట్లేదు, కానీ భారము చెప్పట్లేదు. మిషనరీస్ అంటే ఏంటి, అసలు మిషనరీ చేసే పని ఏంటి? మిషనరీస్ రావడం వల్లనే ఈరోజు ఆ సూట్లు వేసుకున్న వాడు ఎవడైనా కూడా నించొని పులిపెట్టిపోయిందా వాక్యం చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన బోధ, వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ సమయాన్ని దేవుడికి ఇచ్చారు, ధనాన్ని దేవుడికి ఇచ్చారు, వాళ్ళ జీవితాలని దేవుడికి ఇచ్చాడు. వాళ్ళ త్యాగం వల్ల ఈరోజు పాస్టర్స్గా నిలబడి మనందరం వాక్యం చెప్తున్నాం. కానీ ఆ భారం మనకు నిజంగా ఉంటే మిషనరీస్ మీద, ఆ మిషనరీస్ గురించి వాక్యం చెప్తాం. మిషనరీస్ని కూడా
ఆ రోజు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల కోసం ఇప్పటికీ మిషనరీస్గా పనిచేస్తున్న వాళ్ళందరి కోసం ప్రపంచంలో ప్రార్థన చేస్తాం. అలా చేయలేని స్థితిలో మనం బిజీ అయిపోయి ఎవరి డాక్టరీన్ వాడిది, ఎవరి ఏమంటారు, మా చర్చు, మా సంఘం, మా పెంతెకోస్తు, మా బ్యాప్టిస్ట్, మా లూథరన్, మా సిఎస్ఐ, మాది 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 ఏందో నాకు అర్థం కాకుండా పిల్లల్ని కూడా కరప్ట్ చేసేస్తారు వీళ్ళు. సో నేను పిల్లలందరికీ, యవనస్తులందరికీ ఐఎమ్ జస్ట్ ఛాలెంజింగ్ యూ, లైక్ అడ్వైజింగ్ యూ, గో టు ద గూగుల్లో చెక్ చేయండి. ద మిషనరీస్, గ్రహం స్టెయిన్ అనే ఆయన గురించి చెక్ చేయండి. ఐ ట్రై టు గివ్ యూ ఆయన బయోడేటా గురించి ఉన్న కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియో లింక్లో కింద ఇస్తాను. అవి చూడండి. వాళ్ళు ఎలా సాక్రిఫైస్ చేసుకున్నారు దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం సమర్పించుకున్నారు. వారి కుటుంబం, వారికి ఉన్న హోదా, వారికి ఉన్న అన్ని ప్లెజర్స్ని విడిచిపెట్టి వచ్చారు. మనం భారతీయులుగా, మనము ఏపీ తెలంగాణలో ఉంటున్న పాస్టర్లుగా లేకపోతే క్రైస్తవులుగా మనం ఎంత వాళ్ళతో పోల్చుకోదగిన వాళ్ళం? అసలు యోగ్యత లేదు మనకి. సో ఈ గ్రహం స్టైర్ గారి గురించి కాకుండా చాలామంది మిషనరీస్ ఉన్నారు. మిషనరీస్ మనం చూడొచ్చు. మార్టిన్ లూథర్ గారిని కానీ, లేకపోతే మనము జాన్ జీలేక్ అని కానీ, చాలామంది విలియం కేరీ గారు కానీ, బోల్డ్ మంది, మీరు ఇంటర్నెట్లో చెక్ చేస్తే బోల్డ్ మంది, చాలామంది పాస్టర్లు కూడా తెలీదు అలాంటి మిషనరీస్. హడ్సన్ టైలర్ చైనాకి వెళ్ళాడు ఆయన. బోల్డ్ మంది పరిచర్య నిమిత్తం వారి దేశాన్ని, వారి తల్లిదండ్రుల్ని, వాళ్ళకున్న ఆస్తిని, అంతస్తుని, వాళ్ళకున్న భోగభాగ్యాలన్నింటినీ విడిచిపెట్టి దిగొచ్చారు. మనమేమో భోగభాగ్యాలు ఎదిగిపోతున్నాం. దేవుని పరిచర్యకి ఇది చేస్తున్నామనే ప్రిటెండ్ మనల్ని మనం మోసం చేసుకుంటూ వాళ్ళు చెప్పే బోధకే, వాళ్ళని పోషించడానికే, వాళ్ళు ఇంకో కారు కొనుక్కోవడానికే, వాళ్ళు ఎదగడానికే అన్న విధంగా మనము హిందువుల ఎదురుగానే, ముస్లింల ఎదురుగానే మనం మాదిరి లేకుండా ఉన్నాం. ప్రేమ లేని వారంగా మనం. పులిపెట్టి మీద నువ్వు బోధిస్తున్న బోధ అది నీ నడవడిలో ఉందా? నీ నడవడిలో ఉన్నదే నువ్వు నిలబడి బోధించు, లేనిది బోధించు. మాకు మనం చేయం కానీ చేయమని చెప్తాం. ఇదే పెద్ద బిజినెస్ టాక్టిక్ లాగా క్రైస్తవత్వంలో చాలా చాలా రూట్స్లోకి వెళ్ళిపోతుంది. భావి తరాలని కూడా పాడు చేస్తుంది. ఇప్పుడు ఆ పాస్టర్ అట్లా బిహేవ్ చేస్తే పాస్టర్ కొడుకు ఎలా బిహేవ్ చేస్తాడు? సేమ్ యాజ్ ఫాదర్, లైక్ యాజ్ సన్, సేమ్. ఎవరికి భారం ఉండట్లేదు. మిషనరీస్గా నార్త్ ఇండియాకి ఎవరైనా వెళ్ళగలరా? పాస్టర్స్ పిల్లలు ఎక్కడైనా ట్రైబల్ ఏరియాకి వెళ్ళి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాళ్ళు పెట్టగలరా? విజయవాడలోనే వస్తూ ఉంటారు 30-40 మంది పాస్టర్లు ఆ పెట్టిన చోటనే. ఇప్పుడు ఏమైంది తెలుసా? వీళ్ళందరూ ఈ రిచ్ పాస్టర్స్ అంతా ఒకటైపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా నువ్వు నీ బిజినెస్ నీది, నా బిజినెస్ నాది, ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు, కలుద్దామని చెప్పి ఇలాంటి పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనలాగా ఐపీఎల్ అని, అవన్నీ ఇవన్నీ వీడియోలని, లేకపోతే వాళ్ళ వైఫ్ గర్భవతిగా ఉంటే అదొక పాట, పుట్టినరోజు అయితే అదొక పాట. అరే నీ వల్ల సువార్త క్రీస్తు రిప్లికేట్ అవ్వాలి నువ్వు చేసే క్రియల ద్వారా, నువ్వు మాట్లాడే మాటల ద్వారా. ఎంతకి నిన్ను నువ్వు ఫోకస్ చేసుకోవడం, నిన్ను నువ్వు పాపులర్ చేసుకోవడమే. కొంతమంది పాస్టర్స్ మాట్లాడుతూ ఉంటారు, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు తెలుసా అని మాట్లాడుతున్నారు. ఇంత దౌర్భాగ్యంలో ఉన్నామా? యవనస్తులు, పిల్లలు, మీరైనా రేపటి తరము కాబట్టి మీరే రేపు క్రైస్తవులుగా భారతదేశంలో ఉన్న నిజమైన క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవులుగా ఉండాలంటే ఇలాంటి మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాలను మీరు తెలుసుకోవాలి. వాళ్ళు బైబిల్ కోసము, బైబిల్ ప్రింట్ చేయడం కోసం, బైబిల్ నీ చేతిలోకి నా చేతిలోకి రావడం కోసం ఎంత ప్రయాసపడ్డారు, ఎంత త్యాగం చేశారు వాళ్ళు అనే విషయాలు మీరు తెలుసుకున్నప్పుడు ఆ భారం మీలో కూడా దేవుడు కలుగు చేస్తాడు. ఇప్పుడు పాస్టర్స్ అంతా వాళ్ళ భారాన్ని మనకు కలుగు చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి, ఎలా కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. సో దయచేసి యవనస్తులు, టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ గో విజిట్ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు బ్రౌజ్ చేయండి. దే ఆర్ మెనీ మిలియన్స్ ఆఫ్ మిషనరీస్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ద క్రైస్ట్. నాట్ ఓన్లీ క్రైస్ట్ దేవుని కోసమే కాదు, కానీ నీ కోసం, నా కోసం. ఈరోజు నువ్వు నేను క్రైస్తవులుగా చక్కగా చర్చికి వెళ్తున్నాము అంటే వాళ్ళ త్యాగం మర్చిపోకండి. గ్రహం స్టెయిన్ గారు
మనం జ్ఞాపకం చేసుకుందాం, వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ఆయన పరిచర్య ఏదైతే జరుగుతుందో అది ఇంకా బాగా జరగాలి, ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.